శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనము లలితోపాఖ్యానం గురించి తెలుసుకోబోతున్నాము. బ్రహ్మాండ పురాణంలోనిది ఈ లలితోపాఖ్యానం. ఈ బ్రహ్మాండ పురాణంలోనిదే లలితా సహస్రనామ స్తోత్రం. ముందుగా ఈ ఉపాఖ్యానాన్ని అంటే ఈ లలితోపాఖ్యానాన్ని లలితా సహస్రనామ స్తోత్రం కన్నా ముందు తెలుసుకోవాలి అని చెప్తున్నారు. లలితోపాఖ్యానం అంతా మంత్రమయం, తత్వమయం. మంత్ర విద్యలలో ఒకటైన శ్రీ విద్య, బ్రహ్మ విద్య కూడా. అందుకే స్వతంత్రం తే తంత్రం అన్నారు ఆది శంకరాచార్యుల వారు. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి అన్నారు. శ్రీ విద్యా తంత్రం అనేది ఒక ప్రత్యేకమైంది అని చెప్తున్నారు. దానికి కారణం ఏమిటి అంటే ఈ విద్య మోక్ష విద్య కావటమే. ఇహానికి పరానికి పరమార్థానికి కూడా పనికి వచ్చే ఈ శ్రీ విద్య స్వరూపాన్ని ఆవిష్కరించే ఉద్గ్రంథమే శ్రీ లలితోపాఖ్యానము అన్నారు. అసలు శ్రీ విద్య అంటే ఏంటి? శ్రీ అంటే చైతన్యం అని అర్థం. పరబ్రహ్మం అంటేనే చైతన్యం అని. సృష్టిలో అంతటా వ్యాపించిన ఆత్మ చైతన్యం అని. ఆ చైతన్యమే శ్రీ. శ్రీ అంటే శోభ, కళ, కాంతి. చైతన్యమే సిరి. ఆ చైతన్య స్వరూపిణి అయిన మాత శ్రీమాత అని కీర్తించబడుతుంది. శ్రీమాతకు సంబంధించిన సూక్తం శ్రీ సూక్తం. ఆ తల్లికి సంబంధించిన మంత్రం శ్రీ మంత్రం. ఆ తల్లి యొక్క అధిష్టానం శ్రీయంత్రం, శ్రీచక్రం. ఇది శ్రీ విద్య. శ్రీ విద్య అనేది మహావిద్యల్లో ఒకటి. మహావిద్యలలో 3వ విద్యని షోడశి విద్య అంటారు. ఈ 3వ విద్యయే శ్రీ విద్య. షోడశి అయిన జగదంబికయే త్రిపుర సుందరి రాజరాజేశ్వరిగా కీర్తించబడుతున్న తల్లి. ఈ అనంతమైన విశ్వమంతటా ఏ అఖండ సౌందర్యం వ్యాపించి ఉన్నదో ఆ సౌందర్యమే జగదంబిక. ఆ సౌందర్యోపాసనే త్రిపుర సుందరి ఉపాసన. ఈ తల్లి జగత్తుని అనుగ్రహించటానికై అనేక సార్లు ప్రకటితమైంది ఆ తల్లి. అలా ప్రకటించబడిన అవతార గాథను వర్ణించేదే లలితోపాఖ్యానం. అస్తువః శ్రేయసే నిత్యం వస్తువా మాంగ సుందరం యతస్తృతీయం విదుషాం తురీయం త్రైపురం మహా. ఛానల్లో వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేస్తే నాకు ఇంకా ప్రోత్సాహం ఇచ్చిన వారవుతారు. ఇంకా మరిన్ని వీడియోస్ వస్తున్నాయి. ఇంకా నా వీడియోలు మరింత మందికి చేరుతాయి. ధన్యవాదములు.